డిప్రెషన్ అంటే మనసు బాగా వీక్ అయిపోయి నేను ఇంకా కోపప్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని చెప్పి ఒక సిగ్నల్. మరి దాన్ని రీబిల్డ్ చేసుకోవటానికి ఉండే మెకానిజమే మన బ్రెయిన్ లో చాలా చక్కగా ఉంటుంది. అదొక స్టోన్ లా కాదు, ఒక క్లే లాగా ఎప్పటికప్పుడు మారి రీవేర్ చేసుకుంటుంది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే ఏంటో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. జనరల్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే జిమ్ కి వెళ్ళండి, రెగ్యులర్ గా వర్కౌట్ చేయండి, మజిల్ స్ట్రెంత్ బిల్డప్ చేసి వెయిట్ లాస్ అవి స్ట్రెంత్ ని గెయిన్ చేయండి అని చెప్తుంటాం కదా. అంటే ఏంటి, రెగ్యులర్ గా బాడీని ట్రైన్ చేయడం వలన మజిల్స్ లో కూడా రీవైరింగ్ జరిగి మనకి స్ట్రెంత్ అనేది గెయిన్ అవుతుంది. అలానే బ్రెయిన్ కూడా ఎప్పుడైనా ఏ కారణం చేతైనా వీక్ అయితే, డిప్రెషన్ లాంటివి ఏమైనా వస్తే తిరిగి మళ్ళీ బిల్డప్ చేసుకోవచ్చు, బ్రెయిన్ లో రీవైరింగ్ చేయొచ్చు. అదొక స్టోన్ లాగా ఫిక్స్ అవ్వదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ నే న్యూరోప్లాస్టిసిటీ అంటాము. మరి ఇది ఎలా చేయొచ్చు? బ్రెయిన్ కొన్ని వర్కౌట్స్ ఏంటి? ఫస్ట్, లైఫ్ స్టైల్. స్లీప్ బాగుండాలి, హెల్దీ డైట్ ఉండాలి, హెల్దీ కమ్యూనికేషన్స్ ఉండాలి, కనెక్షన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇన్ కేస్ అన్ని మన చేతిలో ఉండకపోవచ్చు, కొన్నిసార్లు సరిగ్గా జరగకపోవచ్చు, అయినా సరే లైఫ్ స్టైల్ తో మనం డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు. కొన్నిసార్లు ఎంత చేస్తున్నా సరే వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే శారీరక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉందా, లేదా వారసత్వంగా ఒబిసిటీ ఏమైనా ఉందా అని. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వెయిట్ లాస్ అనేది చక్కగా జరిగి మజిల్ స్ట్రెంత్ బాగుంటుంది. అలానే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకున్నా సరే దిగురు నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటే బ్రెయిన్ ఇంకా వీక్ గా ఉంది, ఏదో ప్రాబ్లం ఉందని చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇఫ్ నీడెడ్ యాంటీ డిప్రెషన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది చాలా రకాలుగా ఉండొచ్చు. మందులు వాడచ్చు, కౌన్సిలింగ్ చేయొచ్చు, లేదా కొత్తగా వచ్చిన టెక్నిక్స్ న్యూరో మాడ్యులేషన్ అంటే ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఆఫ్ బ్రెయిన్ అంటాం. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ తో బ్రెయిన్ లో రీవైరింగ్ అనేది స్టార్ట్ చేసి స్టిమ్యులేట్ చేసి న్యూరోప్లాస్టిసిటీని పెంచి మళ్ళీ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి చక్కగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.